మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను, నేను ఆశ్చర్యపోయినా. నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్, ఈ ఖరీఫ్లో 6,65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది. ఈ ఖరీఫ్లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పారు. పాత బ్యాలెన్స్ కాక 3 లక్షల టన్నుల పాత బ్యాలెన్స్ కాక 6,65,000 టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్న మాటలు ఇవి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే, ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే, ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? రాలేదనే కదా, ఆయన సప్లై చేయలేదనే కదా రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి? రైతుల చేతిలో యూరియా రాలేదు కాబట్టే కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో? కారణం ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు, ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, పిఎస్సీలను నిర్వీర్యం చేశారు, ప్రైవేట్కు ఎక్కువ కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఒకవైపున ప్రభుత్వం నుంచి వెళ్ళిన యూరియా అంతా కూడా, ఎరువులన్నీ కూడా టీడీపీ నాయకులు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి. మరోవైపు వీరు అధికంగా కేటాయించిన ఎరువులు, ప్రైవేట్కి ఏదైతే వీళ్ళు అధికంగా కేటాయించిన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి బస్తా ఏకంగా 267 రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికన్నా 200 రూపాయలు అధికంగా, 250 రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్సిటీ క్రియేట్ చేసి బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి. ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయల స్కామ్ ఇది. రైతులను పీడించి స్కాములు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి అక్రమాలు ఎందుకు జరగలేదో తెలుసా? కారణం, ఆ రోజుల్లో ఒక భయం ఉండేది. తప్పు చేయాలి అని అంటే భయపడేవాళ్ళు. ఈరోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్కామ్లో భాగస్వామి అయి దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. పైపైన మాటలు మాట్లాడతారు, తూతూ మంత్రాలే చేస్తారు తప్ప ఎక్కడా చిత్తశుద్ధితో తనిఖీలు ఉండవు, ఎక్కడా చిత్తశుద్ధితో ఎవరి మీద చర్యలు ఉండవు. మా ప్రభుత్వ హయాంలో కలెక్టర్లతో ఎస్పీలతో నెల జరిగేది వీడియో కాల్. ఎస్పీలకు కలెక్టర్లకు మ్యాండేట్ ఇచ్చేవాళ్ళం. బ్లాక్ మార్కెటింగ్ అనేది కనిపిస్తే మీ ఉద్యోగాలు పోతాయని. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? దగ్గరుండి స్కాములో మీరు కూడా భాగస్వాములు అయినారు కాబట్టి విచ్చలు విడిగా జరగనిస్తూ ఉన్నారు, తూతూ మంత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎక్కడ చిత్తశుద్ధి లేదు, ఎవరి మీద చర్యలు ఉండవు. అంతా దోచుకో, పంచుకో, తినుకో, నాకింత, నీకింత, ఇంకొకరికింత. సిస్టమేటిక్ పద్ధతుల్లో దోచుకోవడం, పంచుకోవడం, తినడం. కంటి కనపడతా ఉంది. రైతులను ఈ మాదిరిగా ఇబ్బందులు పాలు చేస్తూ
రైతుల జీవితాలతో చెలగాటలాడుతూ, మరో వంక ఏ పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంటలకు మరో పక్క గిట్టుబాటు ధరలు లేవు. వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కొక్కో, పొగాకు, మామిడి, ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధరలు గత సంవత్సరంలో లేవు. మనం చూసిన ఈ సంవత్సరంలో ఎక్కడ రాలా. చివరికి ఇప్పుడు కూడా మళ్ళీ ఉల్లి పరిస్థితి అదే, టొమాటో పరిస్థితి అదే, చీనికాయల పరిస్థితి అదే. ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటారా అంటే లేదు. ఒక స్టేట్మెంట్ తూతూ మంత్రంగా స్టేట్మెంట్ ఇస్తాడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోడు. రేట్లు లేవయ్యా నాయన అంటే రేట్లు ఉన్నాయంటాడు, అన్నీ బాగున్నాయంటాడు, అందరు కేరింతలు కొడుతున్నారంటాడు. ఫస్ట్ ఒప్పుకోడు. చివరికి ఇంకా ఒప్పుకోక తప్పదు అని అనుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్ మాత్రం తూతురు మంత్రంగా మోసం చేస్తూ ఇస్తారు. ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్లు ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5, ఆయన ఎల్లో మీడియా వాళ్ళు పెద్ద పెద్దగా దాన్ని చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసినాడు, జరిగిపోయింది, చేసేసినాడు, మొత్తం రైతులందరికీ చేరిపోయింది అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసేస్తారు, కొట్టేస్తారు. అంత తూతూ మంత్రమే. ఏ రైతుకు మన సమస్యలు తీరవు. మిర్చి విషయంలోనూ అంతే, పొగాకు విషయంలోనూ అంతే, మామిడి విషయంలోనూ అంతే, చివరికి ఉల్లి విషయంలోనూ అంతే. అంతా తూతూ మంత్రమే. ఓ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటుంది అనే దానికి కదా ప్లే చేయము ఒకసారి. అది చూడండి ఒకసారి. అది ఆగస్టు 29న ఈనాడు చంద్రబాబు నాయుడు అన్నాడని 1200కు కొనుగోలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశాలని. 29 ఆగస్టు. మళ్ళా 7వ తారీఖు సెప్టెంబర్, 7 సెప్టెంబర్ అంటే దాని తర్వాత 10 రోజుల తర్వాత ఇదే ఈనాడులోనే మళ్ళా క్వింటాల్ 201, 219, 300, 400, 600 ఇలా రకరకాల ధరలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అంటే దాని అర్థమైన 1200 అనేది ఉట్టిమాటే కదా.